క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లోని అంశాలను ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ఉన్న అంశాలను ధ్యానం చేసుకుందాం. నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులు అగునట్లు అన్న మాటను మనం ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగంలో దేవుని కుమారులు అగునట్లు మనము నిరపరాధులుగాను, నిష్కళంకులుగాను, అనింద్యులుగాను ఉండాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం. దేవుని కుమారులు అయ్యాము కాబట్టి ఖచ్చితంగా మనము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని కుమారులము ఎలా అయ్యాము? విశ్వాసము ద్వారా. యోహాను సువార్త 1:12, గలతీయులకు రాసిన పత్రిక 3:26 బట్టి విశ్వాసము ద్వారా మనము దేవుని కుమారులమయ్యాం. అలాగే ఆయనకు దత్తపుత్రులము కూడా అయ్యాం. రోమాపత్రిక 8:15, 23, గలతీయులకు రాసిన పత్రిక 4:5 ప్రకారము మనము దత్తపుత్రత్వాన్ని కూడా సంపాదించుకున్నాము. అలాగే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 13, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23 ప్రకారము మనము ఆత్మీయంగా కూడా ఆయనకు కుమారులము అయ్యాం. మనము దేవుని కుమారులము విశ్వాసము ద్వారా, దత్తపుత్రత్వము ద్వారా, ఆత్మీయంగాను జన్మించుట ద్వారా మనం దేవునికి కుమారులమయ్యాం. దేవునికి కుమారులమయ్యామైనప్పుడు ఎఫెసీ 5:1 ప్రకారము వీ షుడ్ బి ఎన్ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్. దేవుని పోలి నడుచుకోవలసిన అవసరత కూడా ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. ఆ ప్రాసెస్లో మనం ఎలా ఉండాలంట? నిరపరాధులుగాను, నిష్కళంకులుగాను, అనింద్యులమై ఉండాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం. నిరపరాధులు అన్నప్పుడు బ్లేమ్లెస్ అని ఇంగ్లీష్లో వాడతారు. గ్రీకు భాషలో అమెంప్టోస్, AMEMPTOS, అమెంప్టోస్ అనగా వితౌట్ డిఫెక్ట్, ఎట్లాంటి మరక, వంకు, వంపు, వంకర లేకుండా అన్న అర్థాన్ని మనం చూసుకోవచ్చు. బాప్తిసమిచ్చు యోహాను విషయంలో, జకర్యా గారి విషయంలోనూ, ఎలిజబెత్ గారి విషయంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 6లో అంటారు, దేవుని దృష్టికి వారు నీతిమంతులుగాను నిరపరాధులుగాను నడుచుకొనుచుంటిరి అని మనం చూస్తాం. సో మనము దేవుని దగ్గర డిఫెక్ట్ లేకుండా, ముడత, మచ్చ, కలంకము లేకుండా మనము దేవుని దగ్గర కనిపించాలి అన్నది వాక్యం యొక్క సారము. అలాగే తర్వాత అంశాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నిష్కళంకులుగా అన్న మాటను కూడా మనం చూడొచ్చు. నిష్కళంకులు అంటే ఇన్నోసెంట్ అని కూడా ఇంగ్లీష్లో ఉంటాం. ఇన్నోసెంట్ అంటే అకేరియాస్, AKERAIOS, అకేరాయోస్ అని కూడా
అంటారు. దాని యొక్క బేసిక్ మీనింగ్ ఏంటి అంటే అన్‌మిక్స్‌డ్. అన్‌మిక్స్‌డ్. మామూలుగా ఆహ్, హ్మ్, వైన్‌లో నీళ్లు కలుపుతారు. నీళ్లు కలిపితే మిక్స్‌డ్. నీళ్ళల్లో పాలల్లో నీళ్లు కలుపుతారు. అంటే మిక్స్‌డ్. ఇక్కడేంటంటే నీళ్లు కలపని పాలు అంటే అన్‌మిక్స్‌డ్. ఏమీ కలపనటువంటి ఇన్నోసెంట్. సో, క్రైస్తవుడు కూడా, దేవుని కుమారుడు కూడా ఎలా ఉండాలి అనంటే ఏమీ కలపని వాడిగా, అన్‌మిక్స్‌డ్, ఇన్నోసెంట్, దేవుని దృష్టికి ఆహ్, ఎలా కనిపించాలంటే నిష్కళంకము, ఎలాంటి కళంకము లేకుండా మనము ఆయన దృష్టికి కనిపించాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశ్యం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో పౌలు భక్తుడు ఒక మాట అంటారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాము వలె వివేకులుగాను పావురము వలె నిష్కపటులనై ఉండుడి అంటాడు. సో, మనము నిష్కపటులమై ఉండాలి అన్నది యేసు ప్రభువు మన నుండి కోరుకుంటున్న అంశము. అనింద్యులు, నింద లేకుండా కూడా ఉండాలి అని కూడా పౌలు భక్తుడు ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత భాగం కూడా అదే. అదేంటంటే అనింద్యులనై ఉండాలి. నింద లేకుండా, మన మీద నింద మోపబడకుండా, ఎవరు మనల్ని వేలెత్తి చూపించుకోకుండా కూడా చూసుకోవాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించుకుంటే, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయంలోను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, అనింద్యమైనవిగా మన హృదయాలు, మన ప్రవర్తన, మన నడవడిక నింద పాలు కాకుండా చూసుకోవాలన్నది పౌలు యొక్క ఉద్దేశం. ఎందుకు అనంటే మనం వక్రజాతి మధ్య నివసిస్తున్నామని ఆ అంశాన్ని మనం రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే బ్లేమ్లెస్గాను, ఇన్నోసెంట్గాను, అనింద్యులుగాను దేవుని దృష్టిలో కనిపించాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనము విశ్వాసము ద్వారా నీతిని బట్టి దేవుని చేత దత్తపుత్రులముగా ఆత్మీయంగా దేవునికి కుమారులం అయ్యాము కాబట్టి ఖచ్చితంగా మనము దేవుడు కోరుకున్న రీతిలో ఉండాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పురినామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.